హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఎగ్ బిర్యానీ చేసుకున్నాను. ఇలా చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? 1/2 kg బాస్మతి రైస్ని గంట సేపు నానబెట్టుకుని ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసేసుకుని 2 బిర్యానీ ఆకులు, 2 స్టార్ అనాస్, చిన్న దాల్చిన చెక్క ముక్కలు, యాలకులు, కొంచెం జాపత్రి, 6 లవంగాలు. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని కుక్ చేసుకుందాం. కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే వాట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక దాక తీసుకుని ఎక్కువగానే ఆయిల్ పోసుకోండి. కొంచెం పసుపు, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేసుకుందాం. బాగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న గుడ్డుల్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ సైజెస్ వేసుకుని దోరగా అయ్యేంత వరకు వేయించుకుందాం. వేయించుకున్న ఎగ్స్లోకి 2 టేబుల్ స్పూన్ కసూరి మెతి, 2 టీ స్పూన్ల జీరా పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సోంపు, గ్రీన్ చిల్లీ స్లైసెస్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం జీడిపప్పు, ఒక లెమన్ జ్యూస్. వీటినన్నిటిని బాగా కలుపుకుందాం. ఇలా ఎగ్స్కి బాగా కోట్ చేసిన తర్వాత కనీసం 10 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకుందాం. ఇలా వేయించుకున్న ఆనియన్స్లోంచి కొన్ని పక్కకు తీసి పెట్టుకుందాం. ఎక్కువ కాదు, కొన్ని తీసుకోండి. ఆయిల్ లేకుండా ఆనియన్స్ మట్టుకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు దీంట్లోకి మ్యారినేట్ చేసుకున్న ఎగ్స్ని స్లోగా వేసేసుకుందాం. ఎగ్స్ అన్నిటిని ఇలా పేర్చుకున్న తర్వాత లిడ్ పెట్టుకుని లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ సెకండ్ వైపుకి ఇలా స్లోగా తిప్పుకుందాం. రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మళ్ళీ 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని వేసేసుకుందాం. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత పైనుంచి పుదీనా, కొత్తిమీర, ఇంకా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు పైనుంచి పాలు పోసుకుందాం. చిన్ని గ్లాసు పాలు పోసుకోండి. ఇప్పుడు లిడ్ పెట్టుకుని కుక్ చేసుకుందాం. పైనుంచి ఏదైనా వెయిట్ పెట్టుకోండి. 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. తర్వాత 1 మినిట్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటామే.